బీజేపీ కుటుంబ సభ్యులకు, తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా గుంటకల్ నియోజకవర్గం ప్రజలందరూ కూడా ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో, నియోజకవర్గం ఉన్న అన్ని గ్రామాల్లో ఉన్న ప్రజలందరూ కూడా నా కృతజ్ఞతలు, నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఈరోజు నేను తెలుగుదేశం పార్టీ చేరిన తర్వాత అప్పటి నుంచి కూడా గుంటకల్ నియోజకవర్గానికి నేను అడుగుపెట్టినప్పటి నుంచి కూడా అన్ని కులాలు, అన్ని మతస్థులు, అన్ని ప్రజలు కూడా నన్ను ప్రేమించి, నన్ను ఆదరించి ప్రతి గ్రామంలోనూ కూడా నేనే ఒక ఎమ్మెల్యేగా పెట్టుకున్నాననే విధంగా అందరూ కూడా కష్టపడి పనిచేసి నన్ను గెలిపించినందుకు కూడా అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. గుంటకల్ నియోజకవర్గమైన ప్రతి అక్క చెల్లమ్మ కానీ, ప్రతి అన్న తమ్ముడు కానీ, ప్రతి అవ్వ తాత కానీ వాళ్ళు ఏ నమ్మకం పెట్టుకొని నన్ను ఆదరించారో ఆ నమ్మకాన్ని ఖచ్చితంగా శిరస్సు వంచి సేవ, ఒక ఎమ్మెల్యే కాకుండా ఒక సైనికుడిగా పనిచేశానని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటున్నాను. ఈరోజు మన గుంటకల్ నియోజకవర్గం పైన నేను వచ్చిన తర్వాత ఎంతోమంది నా పైన అబండాలు వేసినా కూడా ఏ వ్యక్తి కూడా, ఏ కార్యకర్తలు కూడా, ఏ ప్రజలు కూడా ఆ మాటలు చెవును కూడా పెట్టుకోకున్నట్లా మాకు గుమ్మనూరు జయరాము గారు వస్తేనే గుంటకల్ నియోజకవర్గానికి మంచి జరుగుతుందనే యొక్క వాళ్ళ ప్రేమ అనురాగం చూపించారు. కాబట్టి ఆ ప్రేమకు నేను ఖచ్చితంగా నేను వాళ్ళకి రుణపడి ఉంటానని చెప్పి సందర్భంగా నేను మనవి చేసుకుంటున్నాను. అదేవిధంగా రాజకీయంగా కానీ, వాళ్ళ గ్రామాల అభివృద్ధి కానీ, వాళ్ళ కుటుంబాలు పోషించేదానికి కానీ మనకు కేంద్రం సపోర్ట్ ఉంది. కాబట్టి కేంద్రంలో కూడా మన తెలుగుదేశం పార్టీ పెద్దగా ప్రవర్తిస్తుంది. కాబట్టి అన్ని విధాలుగా సహాయ సహకారాలు కేంద్రం మన పైన ఉంది. కాబట్టి మన రాష్ట్రం అభివృద్ధి కానీ, మన జిల్లా అభివృద్ధి కానీ, మన నియోజకవర్గం అభివృద్ధి కానీ, ప్రతి గ్రామం అభివృద్ధి చేసుకునేదానికి మంచి అవకాశం వచ్చింది, మంచి భవిష్యత్తు వస్తుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలుపుతున్నాను. మీరందరూ కూడా ఎలక్షన్లో నేను ఎన్నోసార్లు చెప్పాను, నేను ఎప్పుడు కూడా మీకు ఒక కుటుంబ సభ్యుడిగా, ఒక అన్నగా, తమ్ముడిగా ఉంటాను, కానీ ఒక ఎమ్మెల్యేగా ఉండనని చెప్పేసి మీ అందరికీ ఏ మాట చెప్పానో ఇప్పుడు కూడా ఒక కుటుంబ సభ్యుడిగా, ఒక అన్నగా, తమ్ముడిగా ఉండి మీకు సేవ అందిస్తానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేసుకుంటున్నా. ఏ ఒక్కరు వచ్చినా, ఏ మతస్థుడైనా, ఏ ఒక్కరు వచ్చినా కూడా, ఏ గ్రామం నుంచి వచ్చినా కూడా నేను పని చేసి పెడతానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేసుకుంటున్నా. కక్షలు, కార్పణ్యాలు గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, తెలుగుదేశం నాయకులు మా కుటుంబ సభ్యులపైన ఎన్నో ఇబ్బందులు పెట్టినా కూడా ఆ ఇబ్బందులకు భయపడుకున్నట్ల ఈ ఎలక్షన్లో నా పైన ప్రేమ అనురాగం మా అన్న ఉన్నాడని చెప్పేసి ప్రేమతో మీరు పోరాడి నన్ను గెలిపించారే. ఖచ్చితంగా మీ అందరికీ అండగా ఉంటానని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ గుంటకల్ నియోజకవర్గంలో కొన్ని సమస్యలు చాలా ఉన్నాయి. ఒక రోడ్డు సమస్య అయితేనేమి, డ్రైనేజ్ సమస్య అయితేనేమి, రైతన్నులకు నీరు సమస్య అయితేనేమి, అదేవిధంగా డ్రింకింగ్ తాగునీటి సమస్య అయితేనేమి, ప్రతి ఒక్కటి మన గుంటకల్ నియోజకవర్గానికి అభివృద్ధి కావాలనే దానికి మీరందరూ ప్రతి గ్రామంలో నేను వెళ్ళినప్పుడు వారి కోరికలు కూడా నేను విన్నాను. ఆ కోరికలు కూడా రాబోయే రోజుల్లో మన నారా చంద్రబాబు నాయుడు పెద్ద అయిన ముఖ్యమంత్రి అయి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మన నియోజకవర్గాలకి ఫస్ట్గా ప్రతి ఆర్డబ్ల్యూఎస్ మీటింగ్ నేను ఒకటి పెట్టుకొని నీటిని ఫస్ట్ ఉంది కాబట్టి ఆ నీటి వ్యవస్థ మనం తీర్చాలి. కాబట్టి ప్రతి డిపార్ట్మెంట్ని కూడా నేను వాళ్ళతో రివ్యూ మీటింగ్ పెట్టుకొని ఈ గుంటకల్ నియోజకవర్గానికి ఏమి అభివృద్ధి కావాలా, ఈ అన్ని గ్రామాలకు ఏం కావాలనేది కూడా నేను రివ్యూ మీటింగ్ పెట్టుకొని
వాళ్ళ ప్రభుత్వం మన సహకారంతో అదేవిధంగా ఈ గవర్నమెంట్ ఉద్యోగస్తులు కూడా సహకరించాలి. మా నియోజకవర్గంలో మా గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా చాలా బాధలు పడ్డారు. ప్రతి ఒక్కరికి ఒక డిపార్ట్మెంట్ కూడా పోలీస్ యంత్రాంగం కానీ అదేవిధంగా రెవెన్యూ యంత్రాంగం కానీ పంచాయతీరాజ్ అందరికీ కూడా నేను మనవి చేసుకుంటున్నా. మీరు ఖచ్చితంగా మా తెలుగుదేశం కార్యకర్తలు కానీ జనసేన కార్యకర్తలు కానీ బీజేపీ నాయకులు కూడా అందరూ కూడా ఎన్నో కష్టాలు పడ్డారు. మీ ఉన్న పరిధిలో ఉన్న డిపార్ట్మెంట్ దగ్గరికి వస్తే ఖచ్చితంగా మా వాళ్ళకి ఒక కుటుంబ సభ్యుడిగా వచ్చి వాళ్ళకి సీట్లు కుర్చీలు వేయించి వాళ్ళకి ఏ కష్టం వచ్చిందో మీరు తెలుసుకొని మీరు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలని చెప్పి ఉద్యోగాలు ఉన్న సంఘాలందరూ కూడా నేను వేడుకుంటున్నా. అదేవిధంగా హెచ్చరిస్తున్నాను. ఏమాత్రం కూడా మా ఈ 2-3 కుటుంబ సభ్యులకి జనసేన తెలుగుదేశం బీజేపీ కుటుంబ సభ్యులందరూ కూడా మీరు పనిచేయాలా. ఏదైనా పని ఉంటే మీరు ఏదైనా సమస్యలు ఉన్నా కూడా నా దగ్గర తీసుకురండి. ఖచ్చితంగా మీ అందరికీ ఆదరించి మీ అందరికీ సేవ చేస్తా. ఇన్ని రోజులు కొంతమంది నాయకులు కూడా ఏదో రకంగా మీ అందరికీ ఏదో నా గురించి అపోహలు ఉన్నాయి. ఇక్కడ ఉన్న ముంటికల్లో ఉన్న టౌన్లో కూడా ప్రతి వ్యాపారస్తుడు కూడా మరి నేను మీ అందరికీ నేను విన్నవించుకుంటున్నాను. నా గురించి ఎవరు ఏ బ్యాడ్గా చెప్పారో ఈరోజు నేను ఎమ్మెల్యే అయ్యాను. మీ అందరి సహకారాలతో ఎమ్మెల్యే అయినాను కాబట్టి మీ అందరికి మరీ చెప్తున్నా. ఏ మాత్రం చిట్టి కన్నా ఏ ఒక్క వ్యాపారస్తునికి కూడా మీ అందరికి స్వేచ్ఛగా బతకాలి, స్వేచ్ఛగా ఉండాలి. నా నుంచి కానీ నా మనుషుల నుంచి కానీ మా పార్టీ కార్యకర్తల నుంచి కానీ ఏ వ్యాపారస్తునికి ఇబ్బంది చేసుకోకుండా నేను చూసుకుంటానని చెప్పి ఈ సందర్భంగా నేను రాజకీయం అనేది రాజకీయం వరకే ఉండాలా. రాజకీయాన్ని ఫ్యాక్షన్ చేయకూడదు అనేది కూడా నేను కొంతమంది మా కుటుంబ సభ్యులకి మా తమ్ములకి మా సోదరులు కూడా చెప్తున్నా. ఏదేమైనా ఈరోజు ప్రెస్ మీట్ అనేది ఈరోజు వరకే లాస్ట్ ఉండాలా. ఎవరే కానీ నా కుటుంబ సభ్యుడైనా ఇంకోరైనా నా పార్టీ కార్యకర్తలైనా కూడా వేరే ఇతర పార్టీలని విమర్శించేది వద్దు. మనం ఏమి అభివృద్ధి బాటలో నడపాలా. ఈ గుంటకల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడుచుకుంటాం. వేరే వాళ్ళు ఏం చేసినా కూడా అవన్నీ నాకు అనవసరం. మన ధ్యేయం ఏమంటే ఈ గుంటకల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపేదానికే మన ధ్యేయం. ప్రతి ఒక్కరూ ఒక కుటుంబ సభ్యులుగా ఒక అన్నదమ్ముడిగా ఉండాలా. ఎక్కడ కూడా ఏ గ్రామంలో కూడా ఫ్యాక్షన్ ఉండకూడదు. ఫ్యాక్షన్కి ముందు ఉంటే ఖచ్చితంగా దానికి నేను తోక కత్తిరిస్తానని చెప్పి ఈ సందర్భంగా కాబట్టి ఎక్కడ కూడా ఒక అన్నదమ్ముడుగా నేను ఎప్పుడో చెప్తున్నా. ప్రతి ఎలక్షన్లో నేను ప్రతి మీటింగ్లో చెప్తున్నాను. ఏం చెప్తున్నాను, మీరు పోలీస్ స్టేషన్లో మెట్లు ఎక్కద్దండి, ఎండిఓ ఎంఆర్ఓ మెట్లు ఎక్కండి అని చెప్పి నేను ప్రతి బహిరంగ సభలో చెప్పాను. ఇప్పుడు కూడా చెప్తున్నా. పోలీసులకు పని చెప్పే ప్రసక్తే లేదు. పని చెప్పాలంటే ఒక ఎంఆర్ఓ ఎండిఓ పని చెప్తానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేసుకుంటున్నాం. కాబట్టి నా కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికి ఒక వార్డు మెంబర్ నుంచి కౌన్సిలర్ నుంచి అధ్యక్ష పదవులు ఏమేమో ఉన్నావో వాళ్ళందరూ కూడా నేను చేతులు జోడించి మీకు నమస్కరిస్తున్నాను. మీరు నా పైన ఏ నమ్మకం పెట్టి మీరు నా కోసం పనిచేశారో రేపు రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేసుకుంటున్నా. ప్రతి కులానికి రాజకీయంగా భవిష్యత్తులో రాజకీయంగా ప్రతి కులాన్ని నేను ఒక్కొక్క కులానికి ఒక్కొక్క పదవి అంటకట్టి అందరికీ సమానంగా రాజకీయానికి తీసుకుపోతానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనం చూసుకుంటున్నాం. కాబట్టి ఏదేమైనా కూడా మీరందరూ ఏ నమ్మకం పెట్టుకొని ఈ గుమ్మనూరు చేరం మా నియోజకవర్గానికి వస్తే ఎంత సంతోషంగా నన్ను ఆదరించారో ఇక్కడికి వచ్చిన వాళ్ళని కానీ గుంటకల్ నియోజకవర్గంలో ప్రతి ప్రజలు కూడా పాదాభివందనం చేసుకుంటూ నేను ఒక కుటుంబ సభ్యుడికి ఒక అన్నగా తమ్ముడుగా మీకు పనిచేసి పెడతానని చెప్పేసి ఏదైనా చిన్న సమస్యలు ఉన్నా కూడా మనమే ఏ గ్రామంలో ఉన్నా కూడా అప్పుడే అందరూ అంటున్నారు, అన్న నాకు ఈ పదవి కావాలా, అన్న నాకు ఈ పోస్ట్ కావాలని అంటున్నారు. మీ వాళ్ళందరూ కూడా నేను మనవి చేసుకుంటున్నా. అన్న తమ్ముళ్ళారా అన్నులారా మీ అందరూ కూడా ఏ గ్రామంలో ఎవరు ఏమి ఉన్నారో ఒక్క వచ్చే వ్యక్తి కాదు, ఆ గ్రామంలో అందరూ కూడా కూడబెట్టుకొని మీకు ఏ పదవులు కావాలో వాళ్ళకి ఒక సమానంగా పంచి ఏదైనా ఉన్నా కూడా ఏ గ్రామానికి వాళ్ళే రాజు వాళ్ళే మంత్రి.
ఈ గ్రామంలో ఉన్నవాళ్ళు ఇంకో గ్రామంలో పెత్తనం చేయకూడదు. ఏ గ్రామంలో ఉన్నవాళ్ళు వాళ్ళే ఉండాలా, ఏ వార్డులో ఉన్నవాళ్ళు వాళ్ళే రాజు వాళ్ళే మంత్రి. అంతేగాని ఈ గ్రామం నుంచి ఇంకో గ్రామానికి ఇంకో గ్రామానికి పెత్తనం చేసే నాకు ఒప్పుకోని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నా. మీరందరూ కూడా ఏ చిన్న పని అయినా, ఏ రోడ్డు కట్ల సీసీ రోడ్లైనా, ఏ వర్క్ వచ్చినా కూడా ఏ గ్రామంలో ఉన్నాడో ఆ గ్రామంలో పని చేసుకుంటారు. పనిచేసి అభివృద్ధి మండలం నడుపుతానని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటూ, ఏ చిన్న సమస్య వచ్చినా కూడా ఎప్పుడైనా కూడా నా కుటుంబ సభ్యులు కానీ నేను కానీ మీ అందరికీ రోడ్లు తెలుసుకొని ఉంటాయి. మీరు ఎప్పుడు కూడా వచ్చి పని చేసుకోవాలని చెప్పి ఒక కుటుంబ సభ్యులకి రండి అని చెప్పి మనసు పూర్తిగా ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా నా కోసం ఎంతోమంది మీరు కృషి చేసి నా కోసం కష్టపడి వేదిక మీద ఉన్న వాళ్ళకు కూడా ఎంతోమంది నా కోసం ఈరోజు కూడా ఇంత పెద్ద ఎత్తున నియోజకవర్గంలో నన్ను ప్రేమ అనురాగం ఆదరించిన ప్రతి ఒక్కరికి పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మంచి రోజులు వస్తున్నాయి. ఈరోజు నేను విజయవాడకి బయలుదేరుతున్నాను. మన పెద్ద ఆయన సహకారం కూడా నాకు 175 సీట్లు ఉన్న నియోజకవర్గాల్లో గుంతకల్ పైన మన పెద్ద ఆయన నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన ప్రేమ అనురాగాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఏ అభివృద్ధి అయినా గుంటకల్ నియోజకవర్గానికి అభివృద్ధి చేసేదానికి ముందుగా ఉంటాడు మా నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన అని చెప్పేసి. ఎందుకంటే ఆయనతో కలయిక 2-3 సార్లు అయినా ఆ ప్రేమ ఎంతోమంది సీనియర్లు ఉన్నా కూడా నన్ను గుమ్మనూరు చేరామని ఆదరించి ఈ గుమ్మనూరు చేరాం బాగుండాలా, ఆయన నియోజకవర్గం బాగుండాలని చెప్పి నాతో ఆయన వాళ్ళు పంచుకోవడం నేను చూశాను. కాబట్టి మీ అందరూ కూడా మనం చేసుకుంటున్నా మన నియోజకవర్గానికి అభివృద్ధి చేసేదానికి మంచి రోజులు వచ్చామని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేసుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి, కాబట్టి ఇక్కడ ఉన్న ప్రతి నియోజకవర్గంలో మన నియోజకవర్గంలో ఉన్న ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మంచి పరిపాలన అందిస్తారని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ